ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయాన్ని సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకొనుట మాకిష్టం లేదు. పౌలు తెస్సలోనిక సంఘానికి దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా, మృతునందిన వారి యొక్క స్థితిగతులు, మరణించిన వారు ఏ విధంగా ప్రభువుతో జీవించనై ఉన్నారో, మరణమును గెలిచిన క్రీస్తు యొక్క ప్రేమను బట్టి క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేదురనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే మరణము అందరికీ సంప్రాప్తిస్తుంది, కానీ ప్రభువునందు ఉన్నవాడు మరణించినా గాని తిరిగి లేచువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. మనలను రక్షించడానికి, మన పాపము నుంచి విడిపించడానికి ఆయన తన రక్తాన్ని కార్చిన పరిస్థితి. అంటే పాపులమైన మనలను ఆ పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధుడు, నీతిమంతుడైన ఆయన దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మనము నశించకూడదని, మనము మరణించకూడదని, మనము మరణము గుండా నరకములోనికి పోకూడదని మన కొరకు ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. క్రీస్తు యొక్క రాక చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత మనము ఆ మరణము నుండి తప్పింపబడి జీవములోనికి కొనసాగే స్థితి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకిచ్చాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటున్నాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో అలాగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు మరణించినా గాని తిరిగి లేపబడతాడు. అతడు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము నివసించేవాడే అంటాడు. కాబట్టి ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణను ఆస్వాదం చేసుకొని పౌలు ఇక్కడ అంటున్నాడు, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే ఏంటి? ఎవరైతే చనిపోయిన తరువాత వారి యొక్క స్థితి ఏమవుతుందని ఆలోచన కలిగి ఉండే పరిస్థితుల నుండి ఒక రక్షణ కార్యాన్ని పౌలు ఇక్కడ చెప్పాడు. ఏంటంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండా నిరీక్షణ కలిగి ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మీరేమై ఉన్నారో, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న ఆనాటి సంఘాలను బట్టి, ఆ సంఘ పరిచర్యలో అపోస్తులైన పౌలు ఈ మాటలను గుర్తు చేస్తుంటాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో అలాగా దాన్ని విశ్వసించిన విధానములో, ఆ విశ్వాసములో మనం కొనసాగినప్పుడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు, అంటే ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన మొదట మృతులైన వారు లేపబడతారు. మరణించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచే వారు అందరూ ఆయన వారిని వెంటబెట్టుకొని వచ్చునంటున్నాడు. అంటే ప్రభుతో వచ్చేవారిగా, ప్రభుతో జీవించేవారిగా, ఆయన యొక్క జీవమును కలిగిన వారంగా మనం ఉండాలి.
అందునే ఇక్కడ పౌలు చెప్పిన మాట, యేసు మృతి పొంది తిరిగినని లేచనని మనము నమ్మిన ఎడల, అంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు, ఆయన మరణము మళ్ళీ పునరుత్థానము. కాబట్టి మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని అంటాడు. అంటే అదే ప్రకారం అంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన విశ్వాసులందరూ కూడా ఏమవుతారంట, దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి వారిని నడిపించువాడు. అంటే మన పితరులైన వారు దేవుని సన్నిధిలో నిద్రించి వారు ప్రభువుతో రావడానికి సిద్ధమై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ తెసలోనిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు, మేఘము అంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, మహిమ మేఘములోనికి మనము కొనుపోబడతాము. ప్రభు రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన సన్నిధిలో నిద్రించిన నిరీక్షణ కలిగిన కుటుంబాలు, బిడ్డలు ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారందరూ కూడా ప్రభుతో పాటు ఆయన వెంట వచ్చువారై ఉన్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అంటున్నాడు. అంటే మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి చేరేవారు ఎవరంటే మృతునందిన మృతులైన వారు, వారు ప్రభువునందు నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసములో కొనసాగిన వారు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారం జీవించిన వారు, వారు ఇప్పుడు ప్రభువుతో రాబోతున్నారు. అంటే ప్రభువు తన బిడ్డలను ఆయన తన యొద్దకు చేర్చుకొని వారిని వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి ప్రభువునందు ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే సదాకాలము ఆయనతో మనము జీవించు వారమై ఉన్నాము, సజీవులమై ఉండు మనము. ఇక్కడ పౌలు చెప్తున్నాడు మన స్థితి ఏమంటున్నాడో, మేము ప్రభువును మాటను బట్టి మీతో చెప్పినదేమనగా అన్నాడు. ప్రభు చెప్పిన మాట ఇది. అంటే దేవుడే, తండ్రియే తన కుమారుని ద్వారా ఈ మాటలను తెలియజేసిన విషయాన్ని చెప్తూ మనము అంటున్నాడు ఏమని, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము అన్నాడు. అంటే ఆయన రాకడ కొరకు ఎవరైతే సజీవులుగా ఉండి కనిపెట్టువారై ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారై ఉంటారో అంటూ నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అంటున్నాడు. కాబట్టి మనము ఒక గొప్ప నిరీక్షణ కలిగి మన పితరులు ప్రభు యొద్ద ఎలాగైతే ఆయనతో పాటు రాబోతున్నారో ఆ రాబోతున్న వారిని బట్టి ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఏంటంటే ప్రభు వచ్చి మనలను కూడా ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. దేన్ని బట్టి అంటే ఆయన యందు మనకున్న విశ్వాసము, ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ప్రభువును బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి నేడు సజీవులమైన నీవు నేను ఆయన సన్నిధిలో, ఆయన కొరకు, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న మరి పితరులైన వారి కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలంట. ప్రభు త్వరలో రావాలి, ఆయన వారిని వెంటబెట్టుకు రావాలి. వారి ఇరువురిని మనము కలవగలిగిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నేడు సజీవులమైన మనము క్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమలో, ఆయన రాజ్యములో ఆయనతో సదాకాలము జీవించువారమై ఉండాలని పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేపబడతారని. కాబట్టి మరణమును జయించిన క్రీస్తుని బట్టి, మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తుని బట్టి మహిమతో ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆ మహిమను మనం పొందాలంటే ప్రభువునందు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూచే విశ్వాస సైన్య సమూహముగా, సార్వత్రిక సంఘముగా మనము సిద్ధపడవలసి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మా కొరకు మరణించి మమ్ములను మరలా నాయన నీ యొద్దకు చేర్చుకొనుటకు నీవు రానై ఉన్నావు. అవును నాయన, నీ రెండవ రాకడలో నీ యొద్ద మేము నిలిచి ఉండాలంటే నీ యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి జీవించుట మాకు నేర్పించండి. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా
గొప్ప నిరీక్షణ. అవును ప్రభువా, నువ్వు ఎలాగైతే మరణించి తిరిగి లేచావో అలాగ నీ యందు విశ్వాసం ఉంచువారు అటివారై ఉండునని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. పౌలు సెలవిస్తున్నట్లుగా ప్రభువా, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచి జీవించుటకు మీరు రానయ్యున్నప్పుడు, మీతో మా పితరులు రానయ్యున్నప్పుడు మనము ఏకమై తండ్రి నీ సన్నిధికి రాగలిగిన స్థితి కుమారుని ద్వారా మాకు అనుగ్రహింపజేస్తున్నందుకే వందనాలు. కాబట్టి నాయన, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా నేడు మేము గొప్ప నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన సన్నిధిలో సదాకాలము జీవించువారు ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైయుండునని తెలియజేసిన మాటలు. కాబట్టి జీవం కలిగిన దేవుని యందు విశ్వాసము కలిగి ఆ విశ్వాసములో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయుడై ఉంటున్నాడు. నేడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసమును బట్టి నిరీక్షణ కలిగి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించు వారముగా, ప్రార్థించు వారముగా, స్తుతించు వారముగా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూసే వారమే ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు అనుగ్రహింపచేయును. ప్రార్థన చేసుకుంటూ పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిజనాహార్యుడు మాకు దయచేయము. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన పరిశుద్ధాత్మ సహాయము నిత్యము మనకు సదా తోడయండి. ఆయన రాకడలో ఆయనతో ఆయన మహిమలో కొనసాగుటకు అట్టి కృప దేవుడు దయచేయనుగాక. ఆమెన్.